రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 38వ సంకీర్తన 22వ చరణము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు తెలియచేస్తున్నటువంటి మాటలు లేదా ఈ యొక్క కీర్తనలో తెలియజేయబడినటువంటి మాటలు ఏమిటి అని అంటే, మనం భయాందోళనలో ఉన్నప్పుడు మనము మరి ఈ లోకం పైన ఆధారపడకుండా మనం ఎవరిపైన ఆధారపడాలంటే దేవుని పైన ఆధారపడాలి. మన విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఆ కష్ట నష్టాలలో మనము రాజుల పైన లేదంటే మనుషుల పైన, బంధువుల పైన, కుటుంబం పైన ఆధారపడేటువంటి వారముగా ఉండకుండా మొట్టమొదటిగా మనము ఎవరి యొద్దకు రావాలంటే దేవుని యొద్దకు వచ్చేటువంటి వారముగా ఉండాలి. దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మనము రక్షణకర్త అయినటువంటి దేవుని వైపుకు తిరగాలి. హల్లెలూయా. మనల్ని రక్షించేటువంటి వాడు ఆయనే. మన పాపం నుంచి విడిపించేవాడు ఆయనే. మన శ్రమలోను మన శోధనలోను మనకు తోడుగా ఉండి మనకి జయాన్ని అనుగ్రహించేది కూడా ఆయనే. కాబట్టి మనకు సహాయం కావాలి అనంటే, మనము ఈ లోకంలో గెలవాలి అనంటే, మనము అపవాదిని జయించాలి అనంటే మనకు దేవుని యొక్క సహాయము అవసరమై ఉన్నది. మనము దేవుని వేడుకోవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఈ లోకం వైపు కాకుండా దేవుని వైపు తిరిగేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకంతో కాదు, కానీ మన స్నేహం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. కష్టం వచ్చినప్పుడే కాదు, కానీ సంతోషం వచ్చినప్పుడు కూడా మనం దేవునితో సహవాసము చేసేటువంటి వారముగా ఉండాలి. కష్టం వచ్చిందని కృంగిపోయి మరి లోకం పైన ఆధారపడేటువంటి వారముగా కాకుండా ఎల్లవేళలా దేవుని పైన ఆధారపడి జీవించేటువంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. మనము క్రైస్తవులము గనుక క్రీస్తు పైన మాత్రమే ఆధారపడేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు. ఈ మనకంటూ సహాయం చేసేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలమును దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే మన పక్షాన మనకు సహాయం చేయడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనము ఆయన యొద్దకు వచ్చేటువంటి వారముగా, ఆయన యొద్ద మొర్రపెట్టేటువంటి బిడ్డలుగా, ఆయనకు మన యొక్క మనవులను వినిపించేటువంటి వారముగా ఉండాలి. మనం ఎంతగా ఆయనకు సమీపముగా వెళ్తామో ఆయన అంతగా మన పైన తన కృప చూపడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనం ఎంతగా ఆయనకు మొర్ర పెడతామో మరి మన మొర్ర ప్రతీది ఆలకించి దానికి తగిన సమాధానము, ప్రతిఫలం దయచేయగల దేవుడు ఆయన. కాబట్టి మనము లోకం పైన కాకుండా దేవుని పైన ఆధారపడి మన బ్రతుకులు మనం సరి చేసుకుంటూ దేవునిలో ఎదిగేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడు అయినటువంటి మా దేవా, మీకు వందనాలు. ప్రభువా, ఈ లోకంలో మాకు సహాయం చేసేవారు ఎవరునూ ఉండరు. ప్రభువా, మీరు తప్ప సహాయకుడు ఎవరునూ లేరు. అయా, నీ యొద్దకు మేము వచ్చుచున్నాం. ప్రభువా, మా కష్టాలు చెప్పుకుంటున్నాం, మా కన్నీరు చెప్పుకుంటున్నాం, మా సంతోషం మీతో పంచుకుంటున్నాం. ప్రభువా, ఎల్లవేళ మీ యొక్క సహాయంకి మేము వస్తూ ఉండగా అయా మా అవసరతలు తీర్చి, అయా నీ ఐశ్వర్యం చెప్పున, నీ మహిమైశ్వర్యం చెప్పున వాటిని తీర్చి అయా నీ బిడ్డలుగా మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించమని, అయితే నా ప్రభా మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించినాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.